शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। निज सल्लाप माधुर्य विनिर्भत्सित కచ్చపి. అమ్మ యొక్క వీణ పేరు కచ్చపి. అయితే ఆ వీణానాదము పరిహసించబడుతోంది అమ్మ యొక్క కంఠ మాధుర్యంతో. అమ్మ యొక్క పలుకుకి ఆ వీణ సిగ్గుపడింది. మామూలుగా మన మాట కన్నా కూడా వీణ మీద వాయించినప్పుడు సరిగ్గా వాయించేవాళ్ళు అత్యంత మధురంగా ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మ పలుకు అంత మధురంగా. సౌందర్య లహరిలు కూడా చెప్తారు, సరస్వతీదేవే వాయించిందిట వీణ. నిచులయతి చోళేన నిభృతం అని. అమ్మ మాట్లాడలేదు. అమ్మ తలకాయ ఊపిందిట. ఆవిడ యొక్క ఆ కర్ణాభరణములో అందులో ఉన్న ఆ రవళి అంటే చిన్నవి వేలాడుతున్నాయి అన్నమాట. ఆ ధ్వనే అత్యంత మధురంగా ఉంది. అప్పుడు సరస్వతీదేవి సిగ్గుపడి తన వీణని కొంగుతో కప్పేసి. ఇలా అత్యంత మధురంగా ఉంటాయి భావనలు. ఇక్కడ వీళ్ళు దేవతలు వాళ్ళకి ఈగోలు లేవండి. జీవుడికే ఈగో ప్రాబ్లమ్స్, దేవతలకి ఈగో ప్రాబ్లమ్స్ లేవు. అందుకని ఒకరికి నమస్కారాలు చేసుకుంటారు, అన్ని చేస్తారు. ఎవరి పురాణాల్లో వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు, మిగతా వాళ్ళు వీళ్ళకి వచ్చి నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఉన్నది భ్రమమే. ఇతను చేసింది దాంతో అంటే ఇప్పుడు కుండ పూజ ఓ పెడత దీపాలు అన్ని మట్టే, వివిధ ఆకారాలు. అదే విధంగా దేవతలందరూ కూడా ఆ బ్రహ్మమే. కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి ఈగోస్ కానీ నేను గొప్ప అని కానీ లేవు. సరే, మనకు ఒక కథ కల్పించబడిందంటే నీలో అహంకారం నశించడానికి నేను గొప్ప అన్నప్పుడు దేవతలైనా సరే ఎలా నశించైపోతారు, వారికి ఎలా ఇది జరుగుతుందో చూపించడానికి మనకి విష్ణుమూర్తి వాళ్ళు అలాగా అహంకరించారని చెప్పబడింది. ఇవన్నీ ఎందుకంటే ఉన్నతమైనా సరే వారు పూజింపబడుతున్నారు, అయినా వారిలో అహంకారం ఉంటే ఎలా నశిస్తారో చెప్పడానికి. నీలో అహంకారం ఉండకూడదురా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అని నువ్వు తెలుసుకోవడానికి అవన్నీ చెప్పు. అంతేగాని అవన్నీ కథల్లాగా వినేసి ఆ విష్ణుమూర్తి అలా ఉన్నప్పుడు మనకేమిటి అని వితండవాదం చేయడానికి కాదు. కాబట్టి అమ్మ యొక్క ఆ అంటే పలుకు అంత మధురంగా ఉంది. ఆ వినిర్భత్సిత అంటే బయటికి వచ్చిన మాట అంత మధురంగా ఉంది. ఇహ నిజ సల్లాప మాధుర్య. ఇక్కడ సల్లాపము అంటే మన సల్లాపాలు కాదు, వేదమే. ఇప్పుడు మీరు ఒక అంటే ఉన్నతమైన వ్యక్తి, అతను కలెక్టర్ దగ్గరికి వెళ్తే అతను వాటి గురించే మాట్లాడు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటి గురించి మాట్లాడు. ఒక లాయర్ అనుకోండి, వాటి ప్రాబ్లమ్స్ అవే వస్తాయి. కానీ అమ్మన్న వేదమన్న అభేదం. అంటే ఈ సల్లాపము, ఇది నిజ సల్లాపము అంటే అర్థం అమ్మ వేదముల గురించే మాట్లాడుతుంది. సహజముగా వీణానాదం మాధుర్యంగా ఉంటుంది. ఆ వీణ కచ్చపి కాబట్టి ఆ అంటే ఆ సరస్వతీ దేవి అయినప్పుడు ఆ నాద మాధుర్యము వర్ణనాతీతం. ఇక్కడ కూడా అది ఇచ్చారు. పరమేశ్వరి సల్లాప మాధుర్యము ఈ నాదాన్ని తిరస్కరించినది అని చెప్పారు. వచన మాధుర్యము అంత గొప్పగా ఉంది. పరమేశ్వరి యొక్క ఈ ఉచ్చారణ మధురమే గాక స్ఫుటముగా ఉంటుంది. అంటే చక్కగా పలుకుతుంది, ఒత్తులు అవన్నీ కూడా. అంతే తప్ప ఏదో మాట్లాడే చాలా చక్కగా అందంగా కరుణతో మాధుర్యంగా
ఇక్కడ కూడా అది చెప్పారు. సరస్వతీ దేవి తన వీణయగు ఆ కచ్చపిని మేళవించి ఆవిడ వాయిస్తోందిట. శివ విలాసములను, శివ కథలను వాయిస్తోందిట వీణ మీద. ఆనంద సూచకముగా పరమేశ్వరి పలుకు మాటలు వీణానాదము కన్నా మాధుర్యతరములుగా ఉండుట సరస్వతి సిగ్గుపడి తన వీణని కప్పివేసిందని ఇక్కడ చెప్పారు. ఇగో ఇక్కడ ఇచ్చారు కూడా అసలు. విపంచ్యా గాయంతి వివిధ మపదానం పశుపతే త్వయా, ఇక్కడ కొన్ని మిస్టేక్, త్వయారబ్ధం వక్తుం చలిత శిరస సాధువచనే త్వదీయైః మాధుర్యైః అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిజులయతి చోళేన నిభృతం. సౌందర్యలహరి శ్లోకం ఉంది ఇక్కడ. ఆవిడ తలకాయ ఊపిందిట. చాలా బాగా వాయిస్తున్నావు అంటే తన భర్త యొక్క కథలు వాయిస్తోందని అమ్మ సంతోషంగా తలకాయ త్వయారబ్ధే వక్తుం చలిత శిరస సాధువచనే. అందాం అనుకుంటాను తలకాయ కదుపుతూ, సాధువచనే మంచి వచనాలు చెప్తా అనుకుంటాను. అంతే. ఆ అంటే ఆ యొక్క కర్ణాభరణం యొక్క ధ్వనే అంత మాధుర్యంగా ఉంది. అంటే ఉన్నతమైనవి అన్ని కూడా ఆ అమ్మ యొక్క గొప్పతనం వర్ణిస్తున్నారు. ఆవిడ ధరించిన కర్ణాభరణములు కూడా ఎంత ఉన్నతమైనవో తెలుసుకోండి. కాబట్టి పరమేశ్వరి సల్లాపంన వేద వేదాంత విషయ భాషణమే జరుగుతుంది తప్ప మామూలుగా జపో జల్పహ శిల్పం సకలమపి ముద్ర విరచన జల్పం చేయదమ్మ. సరదా కాలక్షేపం కబుర్లు ఉండవు. గురువుల దగ్గరికి వెళుతున్నప్పుడు అనవసరంగా అక్కడ ఉన్నప్పుడు అనవసరమైన సంభాషణలు చెయ్యరాదు. చక్కగా మౌనంగా కూర్చొని లేదా ఈ ఆధ్యాత్మికము అద్వైతము అవి ఎందుకంటే తెలియనివి తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ప్రాపంచిక విషయాలే మాట్లాడారనుకోండి ఏమిటి ఉపయోగం? శిష్యుడు లేదండి గురువు ఏం చేస్తారు చెప్పండి? వింటారా? అబ్బా గురువు గారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తుంటారు, ఎందుకు వచ్చిందిలే అని. శ్రద్ధ అనేది శిష్యుడిలో ఉండాలి. చెప్పడానికి ఉత్సాహం గురువుకి ఎప్పుడూ ఉంటుంది. అర్ధరాత్రి నిద్రలే పడిగినా చెప్తారు, ఎందుకంటే వాళ్ళ సహజ లక్షణం అదే. వాళ్ళేం పుస్తకాలు చూసి ఇది ఈ చెప్పవలసిన ఆవశ్యకత లేదు కాబట్టి మీరు ఎప్పుడు అడిగారు. కానీ వినే ఉత్సాహం, అడిగే ఉత్సాహం, ఆ శ్రద్ధ, ఆసక్తి, తితీక్ష అని వచ్చింది. ఇవన్నీ ఆ శిష్యుడిలో అనండి, తెలుసుకోవాలన్న జిజ్ఞాస వాడిలోనే. అప్పుడు వాడు మనకి జనక మహారాజు లాగా ఈ కాలు తీసి అక్కడ పెట్టే లోపల పొందుతాడు. ఆ తపన, తపనే తపస్సు కలికాల. తపన లేని మీకు ఏది లభించదు. తపన పడాలి. మీరు ప్రయత్నం చేయక్కర్లా, మీ మనసులో మీరు తపన పడండి. నేను బాహ్య విషయాలు చెప్పటం లేదు. అవి ఒకానొకచో నీ యొక్క దానిని బట్టి నువ్వు యద్భావం తద్భవతి లాగా జరగవచ్చును గాక. అక్కడేమి నాట్ ష్యూర్. కానీ అదే అద్వైతంలో, ఆధ్యాత్మికతలో నీవు మనసులో తపన పడ్డా దానిని సఫలీకృతం చేసే సమర్థత ఉన్నవాడు ఆ బ్రహ్మం అనండి, దేవుడు అనండి, గురువు అని వాళ్ళు చేసి తీరు. అందువల్ల తపన ఉండాలి. ఈ కలికాలంలో తపస్సు చేసే శారీరక శక్తి లేదు. యుగ ధర్మం అది అంతే. అందుకనే నామస్మరణ చెప్పబడింది. ఆ నామస్మరణ కూడా చేయడానికి వీడు సమయం లేదంటాడు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ కేవలం పరమాత్మ గురించిన సమయం లేదంటాడు. అందువల్ల ఎవరే నువ్వు మనస్సులో చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఎన్నో సూక్ష్మాలు ఇచ్చారు. వాడు ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఇలా కుదరదు కదా, అదేమిటి, ఎలా చేయాలి, ఇది చేయాలి, అలా ప్రతిదానికి అంటాడు. అంత కరుణామూర్తి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్లో కొంతమంది పిల్లలు ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉంటారు. నిజమైన టీచరు లేదా సహనంగా ఉన్న తల్లిదండ్రులు వాడి ప్రతి ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్తారు.
అలా చెప్పినప్పుడు వాడు సాటిస్ఫై అయ్యి అందులో వాడు ముందుకు వెళ్తాడు. అదే విధంగా పరమాత్మ కూడా ఎంతో కారుణ్యంతో వీడు ఎన్నో చెప్పాడు. అబ్బో నేను రాలేనండి క్షేత్రాలకన్నా. ఒరే నువ్వున్న చోటే ఉంటుందిరా, అక్కడ భగవంతుడు ఉన్నాడు, నువ్వు ధ్యానం చేయి, అదే క్షేత్రం అయిపోతుందని. క్షేత్రం అంటే వేరేది కాదురా, నీ శరీరమే క్షేత్రం పో అన్న. ఇలా వాడు ప్రతిదానికి నేను లేవలేనన్నాడు. లేదా ఇంకోటి అన్నాడు, నేను మరి కుటుంబాన్ని పోషించాలన్నాడు. ఆడవాళ్ళ దగ్గరకు వస్తే బోడు పనులు కదండి అన్నారు. ఇలా ప్రతిదానికి వాడు ఏదో ఒకటి చెప్పాడు. ఆయన అన్నాడు అప్పుడు, ఒరే నువ్వెందుకురా ఇన్ని దీన్ని పట్టుకుంటావు, అయ్యో నేను చేయలేదని అంటావు. నీ మనస్సులో బాహ్యమైనవి నీ కాళ్ళతో చేతులతో కళ్ళతో చెవులతో ఎన్నన్నా చేసుకో, నీ మనస్సులోనే నేనున్నాను రా, హాయిగా అక్కడ ధ్యానం చేసుకో, నా నామం చెప్పు, ఏ నామం అయినా చెప్పు పర్వాలేదు, నేను అక్కడే ఉన్నాను రా, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాలు కూడా వెళ్ళక్కర్లేదు, నువ్వేం అలసట పొందక్కర్లా, శారీరక శ్రమ లేదు, నయా పైసా ఖర్చు లేదు, నేను అత్యంత సులభంగా లభించేవాడినిరా, ఎన్నిటికన్నా కూడా నేను అత్యంత సులభుడు, నన్ను పొందడానికి నువ్వు అసలు ఏది ఖర్చు పెట్టక్కర్లేదు, కేవలం ఆ మనస్సులో నన్ను నిలుపుకుని నా దగ్గర నువ్వు కూర్చో అనగానే బాహ్యమైన శరీరంతో కాదు కదా, నామస్మరణ చేయటం అంటేనే ఆయన దగ్గర ఉండటం. నేను అది కూడా చేయనంటే ఇక నీ కర్మరా అన్నాడు. అందుకని తపనే తపస్సు, నామస్మరణే అత్యంతమైంది. ఈ యొక్క కలియుగ ధర్మంలో ఈ శరీరానికి అంతంత శక్తులు లేవు. అడవుల్లో కూర్చునే శక్తి ఇప్పటికీ హిమాలయాల్లో చేసేవాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కాదనటం లేదు. నువ్వు చేయగలవా? చేయలేని వాడికే సమర్థింపులు వస్తాయి, లేదా ఏవో కుంటి సాకులు చెప్తాడు. సామాన్యంగా కూడా కుంటి సాకులు చెప్పకు, చెప్పింది చెయ్యి అంటారు. సాకులు చెప్పాడు అంటే వాడికి ఇష్టం లేదని అర్థం. లేకపోతే నిజంగా చేసేవాడైతే చెప్పగానే నేను అది ప్రయత్నించి తీరుతాను, నా సాయాసక్తిలా ప్రయత్నిస్తాను అంటాడు. ఇష్టం లేకపోతేనే ఈ సాకులని. కాబట్టి నీలో ఆ తపన, ఆ జిజ్ఞాస, పొందాలన్న తపన, తెలుసుకోవాలన్న తపన ఉంటే మార్గం చూపించుతుంది. ఇప్పుడు మీరు అడగల, వేరే వాళ్ళిద్దరు కొత్త వాళ్ళు అడిగారు, అంటే వాళ్ళలో తపన పరిపక్వత వచ్చినప్పుడు ఒక మార్గం ఏర్పడుతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు భారతి శైలు అని వాడు, దానివల్ల మీ అందరూ వినగలుగుతుంది. ఇక్కడ ఏమి బలవంతం లేదు, వాళ్ళిద్దరు కూడా వినవచ్చు. శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఒకళ్ళైనా ఇద్దరైనా బోధ జరిగి తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క మాధుర్యం చెప్పారు. అమ్మ అనవసరమైన విషయాలు మాట్లాడదు. మీరు కూడా అనవసర విషయాలు మాట్లాడటం మానేస్తే ఎన్నో ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోతాయి. మీరెంతో ప్రశాంతంగా అంటే ఆనందంగా ఉండగలుగుతారు. అనవసరమైన విషయాలలో కల్పించుకోవటం వల్లనండి, మాట్లాడటం వల్లనండి, కొన్ని కొన్ని విషయాలు అంటూ ఉంటారు కదా, అబ్బే ఆ విషయాలు ఏం లేదండి, ఈ విషయాల్లోనే ఎందుకు ఆ విషయాలైనా, ఆనందం లేని విషయాలను పట్టుకోవడం ఎందుకండి. అందువలన అనవసరమైన విషయాలు మీరు తలుచుకోవటం కానీ, మాట్లాడటం కానీ మానేశారనుకోండి, ఆనందం మీ దగ్గరే ఉంటుంది. ఇవి లేనప్పుడు ఆ అమ్మ మీ దగ్గరే ఉంటుంది. అందుకని భక్తుడు ఏమంటాడు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన అని సౌందర్యం. అమ్మా నా మాటలు కూడా నీవే అంటే అర్థం ఏమిటి అక్కడ, నేను అనవసరమైన మాటలు మాట్లాడనమ్మా, నేను మంచి మాటలే మాట్లాడతాను, ఎవరిని తూలనాడను, ఎవరిని నిరసించను, ఎవరిని అవమానించను. ఎందుకంటే ఇవేవి చేసినా అది అమ్మది ఎలా అవుతుంది మాట, నేను మధురంగానే మాట్లాడతానమ్మా, ప్రేమగానే ఉంటాను అందరితో, ఏది అవసరమో ఆ మాటే మాట్లాడతాను. అందుకని జపో జల్ప అంటే ఆ జల్పం కూడా జపమే అమ్మా అని భక్తుడు అన్నాడు. భక్తుడు అంటే అర్థం ఏమిటి, ఉపాసించే దైవం పట్ల శరణాగతి. కాబట్టి మీరు గనక అనవసరమైన మాటలన్నీ మానేసి సరదాగా ఉండటంలో దోషం లేదండి, సరదాగా ఉండమని చెప్పు.
అంతేగాని మొహం మార్చుకునో లేకపోతే సీరియస్ గా ఉండమని చెప్పటం లేదు. సరదాగా చక్కగా ఆనందంగా ఉండవచ్చు. ఆనందకరమైన మాటలు మాట్లాడవచ్చు. ఒకరిని బాధ పెట్టేవి గాని, అవమానించే మాటలు గాని, ఆర్గ్యుమెంట్ కి దారి తీసే మాటలు గాని, విమర్శలు గాని ఇవి లేవనుకోండి, మీ మాట మధురంగా ఉంటుంది. ఎందుకంటే మనసులో ఏం లేదు కదా! మాట మధురంగా ఉంటుంది. కరుణాపూరితంగా ఉంటుంది. ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఆనందమే అవతల వాడి. అయితే ఇక్కడ అవతల వాడు ఆనందిస్తాడా లేదా నీకు అనవసరం. నువ్వు చక్కగా మధురంగానే మాట్లాడు. ప్రియంగానే మాట్లాడు. అది అవతల వాడి. రిసీవర్ ప్రాబ్లమ్ కదండీ! స్టేషన్‌లో బానే ఉంది. టీవీనో, రేడియోనో మీ ఇంట్లో బాలేకపోతే ఎవరేం చేస్తారండి? టీవీ స్టేషన్‌లో తిడతారా ఎవడన్నా? లేదు. అక్కడ తిట్టేం లాభం? అది బానే ఉంది. రిసీవర్ ప్రాబ్లమ్. హ్మ్. కాబట్టి ఏమంటే నేనెలా చేసినా వాడు అలా ఉంటాడు వదిలేయి. నీ లక్షణాన్ని మార్చుకోకు. నీది దైవ లక్షణం. అందరితోటి గూడా చక్కగా పని వాళ్ళైనా సరే, బిచ్చగాడైనా సరే, విసుక్కోకలే పోరా అవతలికి అని. ఏమనుకోకయ్యా నా దగ్గర లేదు. నష్టమేమీ లేదు. చక్కగా అలాగే మాట్లాడు. నీ దగ్గర లేదు. లేదయ్యా అని చెప్పు. ఏం నష్టం లేదు. అంతే తప్ప వాడిని విసుక్కోగల వాడు బిచ్చగాడు కదా! పనమ్మాయి కదా అని దాన్ని ఇష్టం వచ్చిన అంటే పనివాడు పడరనుకోండి. పోనీ ఒకవేళ ఎప్పటినుంచో చేశా విసుక్కోకండి. మీకు ఉపాధిని బట్టి గౌరవం ఇమ్మనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ప్రేమగానే మాట్లాడాలి వాళ్ళతో. అంతేగాని వాళ్ళని నిరసించటమో, వాళ్ళని అవమానించటమో ఎవరినైనా సరే కూడదు. నీ యొక్క దైవ లక్షణాలు ఏది ప్రేమగా మాట్లాడటం, ప్రియంగా ఉండటం, ఇవన్నీ దైవ లక్షణాలు. ఇది పోగొట్టుకోకు. అవతల వాడిని బట్టి నువ్వు మారటం ఏమిటి? ఆ! మనం ఎన్నో సార్లు చెప్పుకున్నా కదా! ఒక భక్తుడు అన్నాడు, "ఎందుకమ్మా చెడ్డవాళ్ళని పుట్టించావు నువ్వు?" ఒరేయ్! వాడు ఉండబట్టి కదరా నీ మంచితనం తెలుస్తోందంది. తర్వాత ఒకడన్నట్టు, "అమ్మ వాడు ఇలా అంటున్నాడు నన్ను" అది ఇదని. "నువ్వేమన్నావురా?" అంటే నేను అన్నా అంట. "మరి నీకు వాడికి తేడా ఏమిట్రా? నిన్నెందుకు నేను రక్షించాలన్నాడు." కాబట్టి నీ లక్షణాలు నువ్వు మార్చుకోకు. నీ మంచి లక్షణాలు నువ్వెప్పుడు ఉంచుకో. ఏం పర్వాలే అవమానం జరిగితే జరిగింది. సహనం ఉండు. ఎప్పుడు ఆ అవమానానికి అంటే మనము మనలో ఉద్విగ్నతో లేకపోతే సమాధానం వాళ్ళకి చెప్పడం అన్నప్పుడు ఆ అమ్మ ఉంది కదా నీ దగ్గర. నువ్వు అమ్మ దగ్గరే ఉన్నావు. ఆ అమ్మ నిన్ను ప్రేరేపిస్తుంది. హ్మ్. మాట్లాడొద్దు. అప్పుడు సరైన పదం వస్తుంది వాళ్ళతో. ఇక వాళ్ళు మాట్లాడలేదు. ఇలాంటి మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. అందువలన ఇక్కడ అనవసరమైన మాటలు మాట్లాడటం మానేస్తే మనసు ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంగా ఉన్న మనసే పరమాత్మని ప్రార్థించగలుగుతుంది. లోపల ఏదన్నా పెట్టుకున్నారనుకోండి. అందుకనే పొద్దున 10కి లేచి ఏం చేస్తారండి పూజ? సెల్ ఫోన్ చూడటమే సరిపోతుంది వాళ్ళకి. లేతే వాళ్ళొస్తున్నారా, వీళ్ళొస్తున్నారా లేతే ఈ లోపల ఆకలేస్తుంది. అదే చక్కగా బ్రహ్మ ముహూర్తంలో లేచారనుకోండి. ఎవరు లేవరు, ప్రపంచం లేవదు. ఏదో ఇలాంటి వాళ్ళే లేస్తారు. ఏదో బయట పనులున్న వాళ్ళుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. చప్పుళ్ళుండవు. హాయిగా ఉంటుంది. మనసు చక్కగా పరమాత్మలో లయమవుతుంది. అందుకని హ్మ్. అమ్మవారు ఈ సమయాన్ని సెలెక్ట్ చేసుకుంది. అదే ఏ 10కో అనండి. మనసు ఎక్కడో ఉంటుంది కదండీ! ఇప్పటికే ఎన్ని కష్టాలో అసలు. పొద్దున్న లేవగలుగుతున్నారా? అబ్బా! పొద్దున్న పెట్టారు వినక తప్పట్లేదు. అమ్మా! లేదమ్మా. 4 లేదు. రోజులైతే అలవాటైపోతుందిలెండి. అలవాటైపోయి ఎంత హాయిగా ఉంటుంది. రోజంతా హ్మ్. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస హాయిగా కలిపి చదవటం రాకపోతే విడదీసి చదువుకోండి. ఏమీ ఢోకాలేదు. అమ్మవారికి ఏం కోపం రాదు. మీరు వేరే వాళ్ళ మాటలు వినకండి. ఎవరో ఏదో చెప్తారు. చెప్పా కదా! ఫలశ్రుతి చదవండి అంటారు. 5 చదువుతా ఫలశ్రుతి ఇంత ఇచ్చారు. 5 చదువుతారు దేవుడు. మరి మిగతాది ఎవడు చదువుతాడండి? అసలు ఫలశ్రుతి ఎప్పుడండి? నువ్వు అలా చదివితే ఇది నువ్వు చదువు ఫస్ట్. ఫలశ్రుతితో ఏమిటండి పని? ఆ! ఇప్పుడు వంట వచ్చిన వాళ్ళు రుచి చూడక్కర్లేదు. వంట రానివాడు రుచి చూస్తాడు. పర్ఫెక్షన్ ఉన్నవాడు వాడి వాడి పని గురించి వాడు ఆలోచించడు. హ్మ్. ఆపరేషన్ బాగా వచ్చిన వాళ్ళు అంటే ఆ డాక్టర్స్ ఇప్పుడు కొత్త వాళ్ళిద్దరు డాక్టర్స్. అందుకనే అదే చెప్తా. వాళ్ళకి వాళ్ళ పనిలో మంచి ఇది ఉందనుకోండి. వాళ్ళు చక్కగా హాయిగా ఏ ఇది లేకుండా చేసేస్తారు.
వాళ్ళకి వేరేదేం అక్కర్లేదు. అసిస్టెంట్లు అక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటారు అంతే. మిగతాది వాళ్ళేమి ఇది చేసుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఫిట్. వాళ్ళకి వాళ్ళ మీద ఆ నమ్మకం. ఎందుకంటే వాళ్ళు చేయగలుగుతారు. అవును. వాళ్ళకి ఇంకేం భయం ఉండదు. హ్మ్. అదే కొత్తగా నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు ఆపరేషన్ చేశాక. అవునమ్మా. ఎక్స్‌పీరియన్స్. అందుకనే మామూలుగా అందరూ ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఆయనకి ఉందండి వెళ్తాం. అంటే అర్థం ఏంటక్కడ? వేరేగా అక్కర్లేదు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి. ఎవరి సహాయం అండి? లేకపోతే మళ్ళీ పక్క డాక్టర్‌కి ఫోన్‌లు చేసి కనుక్కోవద్దు ఎలా చేయాలని. లేదా ఎవరో యూట్యూబ్ చూసి నేను ఆపరేషన్ అంటే నువ్వేమిటి అంటే, ఇప్పుడే యూట్యూబ్ చూసి నేర్చేసుకున్నాను పదండి ఆపరేషన్ చేస్తాను. అందుకని చక్కగా ఆనందంగా స్పష్టంగా చదువుకోండి. స్మితము అనగా అధరమున మాత్రము ద్యోతకమగు హాసం. అంటే చిన్న పిల్లలు నవ్వుతారు చూడు. ఇప్పుడు చంటి పిల్లలు చూడండి. అలా నవ్వుతారు. సౌండ్ ఉండదు. కేవలం ఒక నవ్వు ఉంటుంది. ఏ నవ్వారు నవ్వారు అంటూ ఉంటాం కదా మనం. అమ్మా. అమ్మ యొక్క అంటే ఇక్కడ ఆ మందస్మితం చక్కగా ఆవిడ కేవలం అధరమున మాత్రం. అదియును మందమగుట మందస్మితం అనబడు. అంటే నవ్వి నవ్వనట్టుగా చక్కగా పిల్లలది అంతే కదా! మనం అనే లోపల వాళ్ళ మళ్ళీ నార్మల్‌గా పెట్టేస్తారు. హ్మ్. అలా అన్నమాట అమ్మది. మందస్మితము సాధ్వీ లక్షణం. పరమేశ్వరి తన మందస్మితమను లావణ్య ప్రభాసాగరమందు మునగలిడుచున్న కామేశ్వరుని మానసము కలదు. అదేదో పాట కూడా ఉంటుంది కదండి. అట్లా ఆ అమ్మ నవ్వుకి ఆయన పడిపోయాట. ఆయన ఆ ఆనంద సాగరంలో అన్నట్టు అమ్మ యొక్క ఆ మందస్మితంకి అంటే ఆయనకి అందంగా కనపడింది అమ్మవారు. ఆయన అందులో మునకలెడుతున్నట్ట. హ్మ్. ఆయనకి ఇష్టం కదా అమ్మవారంటే అది. అవధిలేని కామేశ్వరుని మానసమునే మునకలిడగలది అగుట పరమేశ్వరి లావణ్యము అంతకన్నను నిరవధికమైనది అగుట అని ఒక శబ్దం. కొంచెం గ్రాంధికం కదా ఈ భాష అంతా. అంటే అక్కడ అంతేం లేదు అంటే ఆవిడ చక్కగా ఎప్పుడూ ఆ మందస్మితంతోటే ఉంది అని. ఆవిడకేమి కోపం వచ్చి మొహం మార్చుకుని ఉండట్లా. ఇందా చెప్పుకోలేదు. అవతల వాడు ఎలా ఉంటే నీకెందుకు నువ్వు హాయిగా ఉండు. నువ్వెందుకండి మారటం? అలా అమ్మ చక్కగా ఎప్పుడు అలా నవ్వుతూనే ఉందిట. నవ్వే వాళ్ళ ఫేసే చూడబుద్దవుతుంది. హ్మ్. సీరియస్‌గా ఉన్న వాళ్ళ ఫేస్ చూడగలరా? భయమేస్తుంది. నాకు గూడా భయమే. హ్మ్. సీరియస్‌గా ఉన్న వాళ్ళతో వామ్మో! ఎందుకొచ్చిందని అనుకుంటారు. హ్మ్. నవ్వారనుకోండి నవ్వబుద్దవుతుంది. ఆ! మనం నవ్వినా వాళ్ళు నవ్వలేదనుకోండి. ఏం పర్వాలా మన నవ్వుని ఆపుకోక్కర్ల. మనం చక్కగా అలా నవ్వుకుంటూ ఉండొచ్చు. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుద్ధండి. జీవలక్షణం. హుహు. వాళ్ళతో మనకేమిటి? అంతే. హ్మ్. కానీ ఇక్కడ కామేశ్వరుట్ట అంటే ఆయన మనస్సు ఆవిడ దగ్గర లగ్నం అయిపోయిందండి. వాళ్ళిద్దరు అభేదం కదా! అర్ధనారీశ్వర తత్వం. హ్మ్. అభేదం. ఇక నీకిక్కడ బాహ్య ప్రపంచంలో భార్యాభర్త ఉన్నారు కాబట్టి అమ్మ, అయ్య అయ్యారు. ఇద్దరు ఒకటే. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. వాళ్ళిద్దరూ ఒకటే. శివుడు, శక్తి. ఆ! అమ్మ గురించి చెప్పాం కాబట్టి ఈవిడ లేకపోతే ఆయన అసలు కదలలేట. ఆయన గురించి చెప్పినప్పుడు అలా చెప్తా. ఆ! శివానంద లహరి కూడా ఉంది కదా! కాబట్టి మజ్జనము అంటే అందులో ఆయన మునిగిపోయాడని మజ్జత్. అందులో మునిగిపోయి ఉన్నాడాయన. లోక సహజముగా అంటే అతన్ని తన్మయం పొందేటట్టుగా చేసింది ఆవిడ యొక్క నవ్వు. రాగరహితమైన మానసము ఆనందమునకు స్థానం. ఇక్కడ రాగరహితమైన మానసము అంటే అర్థం అక్కడ ఏ భావం లేదండి. ఆనందంగా ఉంది. చంటి పిల్లల నవ్వు ఎందుకు నీకు ఆనందాన్ని ఇస్తుందండి? నీ మనసులో కూడా ఏం లేకపోతే వాడి నవ్వు నీకు ఆనందం. వాడు చక్కగా వాడిలో ఏమీ లేకుండా నవ్వాడు. అదే నువ్వు అనగా అబ్బా! నవ్వాడులే వీడు.
అంతా వాళ్ళ అమ్మ పోలిక వాళ్ళ నాన్న అన్నారు అనుకోండి. ఎవరికి లేదండి. అది అందుకనే రాగరహితము అన్నారు. అంటే ఏ భావము లేనిదని. హ్మ్. ఏ భావం లేని వాళ్ళు ఆ చంటి పిల్లల నవ్వుని చూసి ఆనందిస్తారు. అబ్బా! ఎంత చక్కగా నవ్వుతున్నాడు వీడు. ఆనందిస్తారు. అందుకని ఇక్కడ అవునండి. రాగరహితమైన మానసము ఆనందమునకు స్థానం. నీ మనసులో ఏది లేదనుకోండి, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. హ్మ్. ఏదన్నా ఉందనుకోండి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? లోపల ఏదో పెట్టుకుంటే. రాదమ్మ. ఆ! మీరు ఆలోచించుకోండి. మీరు ఆనందంగా ఎప్పుడు ఉంటున్నారు, ఎప్పుడు ఉండట్లేదో మీరు ఆలోచించుకోండి. తెలుస్తుంది. హ్మ్. ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు. ఇంటికి ఎవరన్నా వస్తే, అబ్బో! వీడొస్తున్నాడు ఇప్పుడు బుర్ర తింటాడంటే అన్నారనుకోండి. వాడొచ్చాక కూడా మీకు బుర్ర తిన్నట్టే ఉంటుంది. సరే రానివ్వండి అన్నారనుకోండి. ఏముందండి ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బయటికెళ్ళిపోతుంది కదా! ఆ! లోపలికెందుకు తీసుకోవటం? అవును. ఎంత హాయో. హ్మ్. అందుకని చక్కగా చెప్పారు. రాగరహితమైన మానసము ఆనందానికి స్థానం. అందుకే కల్మషం లేని ఇది అని అంటారు. ఆ పసిపిల్లలనే పోలుస్తారు. అద్వైతంలో కూడా ఎందుకు పోలుస్తారు అంటే, వాడు జీవుడే. కానీ వాడు అంటే వాడిలో ఇంకా ఈ బాహ్య ప్రపంచం ఏం లేవు కదా! వాడు ఏముందండి, ఏదో వాడికి ఏదైనా ఇబ్బంది కలిగితేనో, ఆకలైతేనో కయ్యమంటాడు. లేకపోతే శుభ్రంగా నిద్రపోవటం లేదు విసిగించకుండా. అంటే వాడితో మనకేమి ఇబ్బంది లేదు. ఆ! అది. ఇప్పుడు ఇబ్బంది అని నువ్వు అనుకున్నావు అనుకోండి, అంటే నీ మానసమే బాలేదు. అంతే. ఆ! అబ్బా! వీడు లేస్తే అన్ని చెయ్యాలి గామోసు అన్నారనుకోండి. ఇక గొల్లము. అదే వాడిని చూసి ఆనందిస్తున్నారనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. ఆ హ్మ్. గుడికి వెళ్లారనుకోండి, ఆ అమ్మ యొక్క అంటే ఆ విగ్రహంలో ఉన్న ఆ అమ్మ ఆ యొక్క అందం ఆ ఫేస్‌లో ఉన్న అది చూసి తన్మయత్వం పొందారనుకోండి, బాహ్య ప్రపంచం కనపడుతుందా? ఆ దేవుడికి కనబడదండి. ఈ చీర కట్టారు, ఆ నగలే అన్నున్నాయి కదా! ఏమిటి ప్రసాదం పెట్టలే ఇన్నొస్తాయి. నువ్వు వెళ్ళింది ఎందుకురా? హాయిగా ఆ అమ్మని చూసి కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చెయ్యి. లేదా హ్మ్. చూస్తూ చేయి. కళ్ళు మూసుకొని చేయక్కర్లా. కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయవచ్చు. హ్మ్. ఆనందంగా ఉండు. అప్పుడు ఎంత ఆనందం మనసు అంటే మీకు తెలియని శక్తొస్తుంది. హ్మ్. ఎందుకంటే అమ్మనే చూసారు కాబట్టి. వేరేది గుర్తించలేదు. అమ్మ దగ్గర శక్తి మాత్రమే ఉంది. అది అదే ఇస్తుందావిడ. శక్తి అంటే ఆనందమే. కాబట్టి ఆ! రాగరహితమైన మానసము ఆనందమునకు స్థానం. ముఖము మానసమునకు విషయ సూచి మానసమునందలి ఆనందము ముఖమునందు కారణరహితముగా దర్పితమగుటయే మందస్మితం. గ్రాంధిక తెలుగు భాష. కాబట్టి మీరు లోపల ఏదైనా ఉందనుకోండి నవ్వగలుగుతారా? మొహం అంతా ఎలా పెట్టుకుంటారండి? తెలిసిపోతుందమ్మ. వెంటనే ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయి చూడండి కొంతమందికి. కొంతమంది ఎంత పెట్టినా అలా ఉంటారు వాళ్ళు. వాళ్ళలో ఎక్స్‌ప్రెషన్ ఏం కనపడదు. వాడిని నువ్వు మెచ్చుకున్నా అంతే, తిట్టినా అంతే, వాడు ఏది విన్నా వాడు అలాగే ఉంటాడు. అదే గొప్పతనం కాదండి. నవ్వుతూ ఉండాలి. ఆ ఫేస్ చూడగానే ఎవరికైనా సరే ఆనందం హ్మ్. కలగాలి. వాళ్ళని చూస్తే ఒక ధైర్యం రావాలి. ఆ! సీరియస్‌గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చిన్న వాళ్ళ పూర్వకాలంలో మగవాళ్ళు కొంచెం గంభీరంగా అలా ఉంటే పిల్లలు ఎళ్ళేవాళ్ళా అండి? హుహు. మేము లేదండి. కూడా మా నాన్న దగ్గరికెళ్ళాలి. మాకు చచ్చే భయం మా నాన్నంటే. ఎందుకంటే గంభీరంగా ఉన్నాడాయన. తర్వాత తర్వాత వేరే అది విషయం అనుకోండి ఇప్పుడు బానే ఉంది. ఆయన అప్పుడు అలా ఉండేవారు. కాబట్టి భయపడేవారు. హ్మ్. పూర్వకాలం అలా అనేవాళ్ళు. తండ్రులకు భయపడతారు పిల్లలు. ఆళ్ళేదో హ్మ్. బాహ్య ప్రపంచంలో ఇంట్లో ఉండదు ఎక్కడండి ఇప్పుడంటే ఉద్యోగాలు కాబట్టి. ఇప్పుడైతే ఇక మరీను పిల్లలు వాళ్ళనే అతుక్కుని ఉంటారు. తల్లి తీసుకొస్తూ ఉంటుంది. అరుస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు విలన్ అవ్వక తప్పదు కదండీ! విలన్ల దగ్గరికి ఎందుకెళ్తారండి ఎవరైనా హీరోయిన్‌లు? పిల్లలందరూ అంతే కదా! హీరోలు, హీరోయిన్‌లు. కాబట్టి హ్మ్. వాళ్ళ దగ్గరికే ఎళ్తారు. వాళ్ళు విసుక్కుంటే తల్లి దగ్గరే ఉంటారు. కాబట్టి హ్మ్. మీ ఫేస్‌లో ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్పారు ఇంగ్లీష్. హ్మ్. కాబట్టి మీ ఫేస్‌లో కనపడదు. సరే కొంతమంది దాన్ని మెయింటైన్ చేస్తారు. ఏది ఎలా చేసినా అండి మనసులో ఏది లేని వాడే హాయిగా ఆనందంగా ఉండగలుగుతాడు. నవ్వగలుగుతాడు ఎప్పుడంటే అప్పుడు నవ్వగలుగుతాడు. లోపల ఏదో పెట్టుకుని ఆవిడ నవ్వుతాడా? అనుకుని హుహు. పక్కకెళ్ళిపోరు. ఏం మీకు చేత కానిదా మీరు చెయ్యనిదా? మీ అందరూ అవన్నీ హ్మ్. చేసినవే, చూసినవే. హ్మ్. చెయ్యలేదు అనకండి. హ్మ్. కారణరహిత ఆనందం. చూసారా కారణం ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు కారణం ఎందుకుంటుందండి? ఉండదమ్మ. ఒకళ్ళు మనకి ఓ రూ. 1000 ఇచ్చారనుకుందాం గిఫ్ట్. నిజంగా లోపల ఏంటంటే అబ్బా! రూ. 1000 ఇచ్చారండి చాలా సంతోషం అంటారు. అదే అయితే ఇంతేనా? హ్మ్. అండి. ఆనందం ఎక్కడుందండి? కారణం ఉండదమ్మ. వచ్చింది. ఛీ! 2000 అనుకున్నాను వీడు 1000 ఇచ్చాడు.
ఆనందం కాస్త గోవిందం. హ్మ్. నాదానందము, ప్రణవానందము, బ్రహ్మానందము. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. పరమేశ్వరి ఆనందమే స్వరూపంగా కలిగేగుట. ఆనంద ఆసనే ఉండుట. ఆనంద ఆననమై క్షణ్యకాలం. అంటే ఆవిడకి స్వరూప అంటే ఆవిడ చూస్తేనే ఆనందం కలుగుతుంది. ఆవిడ రూపం అలాంటిది. అత్యంత అద్భుతమైన రూపం. అలానే కాళికాదేవిని అందరూ ఆనందంగా ఆరాధించగలుగుతారా? రామకృష్ణ పరమహంస అంటే ఆనందించగలుగుతారు. హ్మ్. అంటే నీ దృష్టి, నీ బుద్ధి. కానీ మిగతా యొక్క అంటే ఉగ్ర రూపాలు కాకుండా మిగతావన్నీ మనకి ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. ఆనందించేవాడికి. హ్మ్. విగ్రహాన్ని చూడకుండా వేరేవి చూస్తే రాదు ఆలోచన. క్షేత్రానికి వెళ్ళి ఏం కొనుక్కోవాలి, ఏం షాపింగ్ చేయాలనే వాడికి దేవుడు ఏం కనపడతాడండి? అయ్యో వెళ్ళేసి వచ్చామండి, జనం అసలు ఇక వాడెవడో దొరికాడు, డబ్బులు ఇచ్చాను, లోపలికి వెళ్ళాం, చేసుకున్నాం, వచ్చేసాం, అంతే ఉంటుంది. అంతేగాని అసలు ఏమి ఆ క్షేత్రంలో స్వామి ఎలా ఉన్నారు, ఆ అమ్మని చూస్తూ ఉంటే అసలు రాబుద్ది కాదు. ఇవి వస్తాయండి డైలాగులు? రావు. హుహు. అంటే ఇక్కడ ఆనందం, అమ్మని చూస్తే ఆ ఆనందం కలగాలి. అవును. అమ్మ స్వరూపమే ఆనంద స్వరూపం. అమ్మలో ఎక్కడ వెతికినా ఈ కోపాలు, తాపాలు ఇలాంటివన్నీ లేవండి. హ్మ్. ఆనంద మందస్మిత ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది టాను. అంతేగాని ఇప్పుడు పిల్లలు ఒక నిమిషం నవ్వి మళ్ళీ మమ్మల్ని పెట్టుకుంటారు, అలా కాదు. ఆ నవ్వుని తీసుకోండి అంతే. అలా ఆవిడ ఫేస్ ఎప్పుడు చూసినా అలా ఉంటుంది. అలా మీకు కొన్ని దేవతా విగ్రహాలు ఆ నవ్వు కనపడుతూ ఉంటుంది. కొన్ని విగ్రహాలు సీరియస్ గా ఉన్నా, కొన్ని విగ్రహాలలో ఆ నవ్వు కనపడుతుంది. ఆ చెక్కటంలో గొప్పతనం అది. హ్మ్. ఆనందం. అది గుర్తిస్తే మనసు ఎంత ఆహ్లాదకరంగా. అవును. ఎప్పుడైనా అవును. అలా అది గుర్తించడానికి ప్రయత్నించండి. మనసు ఆనంద తరంగం. ఆ తర్వాత కొన్ని అంటే అలా మీరు ఆనందపడుతూ ఉంటే మీలో ఉన్న కల్మషాలన్నీ నశిస్తాయి. శంకర్లు చెప్పినప్పుడు ఎలాగ అన్నాను కదా! ఎక్కడికో ఎందుకెళ్తావయ్యా? నా మనసులోనే బోలెడు క్రూర మృగాలున్నాయి. రా వచ్చి ఇక్కడే వేటాడుకో. నీ ఆనందము తీరుతుంది. నేను మంచిగా అయిపోతాను స్వామి అని ప్రార్థన చేశాడు. ఆ ఆ! విధంగా మనం ఆ అమ్మ యొక్క ఈ యొక్క మందస్మితం అనండి, ఇవన్నీ కూడా మీరు గనక ధ్యానం చేసుకోగలిగితే అంటే ఆనందాన్ని పొందగలిగితే అని అర్థం. ధ్యానం అంటే ఏంటండి? ఆనందం పొందగలగాలి. తన్మయత్వం హ్మ్. పొందాలి. కామేశ్వరుడు తన్మయత్వం పొందుతున్నాడు. ఏమంటే ఆయన వాళ్ళిద్దరు కదా అండి అని అనవసరమైన మాటలు అనకుండా, కామేశ్వరుడు కూడా భక్తుడే. తను తన ఆయన అంటాడు, అమ్మ భక్తుడిని నేనంటాడు. హ్మ్. భక్తి అంటే ఏంటండి? ప్రేమ కాదా? అవును. ఇష్టం కాదా? శ్రద్ధ ఇవన్నీ దేనికి పర్యాయ పదాలే అవన్నీ. భక్తి అనగానే ఏదో అనక్కర్లే. ఇష్టం లేకపోతే ఇష్టాన్నే ప్రేమ అంటారు. ప్రేమ లేకపోతే మీరు ఆరాధించగలరా? ఆ గుడికి వెళ్తారా? హుహు. ఏదైనా అంతే, ప్రేమ లేకపోతే ఒకళ్ళని ఇచ్చేస్తారా? చేయలేము. కాబట్టి అవన్నీ కారణరహితాలైనవి వాళ్ళవి. ఏ కారణము లేదు. ఒట్టిగా నవ్వంగానే ఎందుకు వస్తుందండి? ఏదో సినిమా పాటలంటే వాళ్ళు పెడతారు గాని అక్కడ. ఆ! ఒట్టిగా నవ్వుకి ఎవరన్నా పడిపోతారా? ఏం పడిపోరు. లేదండి. ఒట్టిగా అంటారు హ్మ్. తర్వాత. కాబట్టి హ్మ్. అందరూ చక్కగా ఆనందంగా ఉండటం నేర్చుకోండి. కారణరహితమైన ఆనందంగా ఉండండి. అందరితోటి కూడా అలా ఆనందంగానే ఉండటం నేర్చుకోండి. ఎక్కడా కూడా ఒకరిని అవమానించటం కానీ, అసలు ఏది చేయకండి. వ్యతిరేకమైనవి ఏది చేయకపోతే మీ మనస్సే అమ్మ అవుతుంది. శుభం భూయాలు.